కఠినమైన ఆంక్షలకు కేర్ ఆఫ్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఇతని రాక్షస పాలన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒక నియంతలా తన దేశాన్ని పాలిస్తూ ఉంటాడు. అక్కడ తాను చెప్పిందే వేదం, చేసిందే శాసనం. ఎవరైనా తన మాట దాటితే వారికి భయంకరమైన శిక్షలు విధిస్తాడు. కోవిడ్ పాండమిక్ సమయంలో కరోనా వచ్చిన వ్యక్తిని కాల్చి చంపించాడంటే కిమ్ ఎంతటి క్రూరమైన వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. తన విధానాలకు వ్యతిరేకంగా చిన్న పొరపాటు చేసిన కిమ్ విధించే శిక్షలు దారుణంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని విమర్శలు వచ్చినా ఆంక్షల విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటాడు కిమ్. కిమ్ జోంగ్ ఉన్ ప్రజలపై నిర్బంధం ఏ స్థాయిలో అమలు చేస్తారో చెప్పే ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కిమ్ రాజ్యం నుంచి అధికారుల కళ్ళుగప్పి పారిపోయి వచ్చిన టిమోతీ చో అనే పౌరుడు ఉత్తర కొరియాలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను మీడియాతో వెల్లడించాడు. ఈ రోజుల్లో పూరిగుడిసెలో కూడా టీవీ, దానికి కేబుల్ కనెక్షన్ కనిపించడం చూస్తూనే ఉంటాం. కానీ ఉత్తర కొరియాలో మాత్రం ప్రజలు ఎవరైనా టీవీ కొనాలంటే ముందుగా ప్రభుత్వం అనుమతి పొందాలట. టీవీ కొంటే ప్రభుత్వం తరపున ఓ అధికారి పోలీసులతో కలిసి అతని ఇంటికి వచ్చి రహస్యంగా యాంటెనాలు ఏమైనా దాచారేమోనని సోదాలు చేస్తారట. ఒక్క యాంటెనా మాత్రం ఉంచి మిగతావన్నీ తీసుకెళ్లిపోతారని టిమోతీ చో చెప్పారు. ఆ యాంటెనాతో ప్రభుత్వ ప్రసారాలు తప్ప ఇతర ప్రోగ్రాంలు ఏవి రావని వివరించారు. ప్రభుత్వ ప్రోగ్రాంలు అంటే 24 గంటలు కిమ్ కుటుంబం గురించి, కిమ్ తండ్రి, తాతల గొప్పతనం గురించిన కార్యక్రమాలే ప్రసారమవుతాయని చెప్పారు. చివరకు జుట్టు కత్తిరించుకోవడానికి ప్రభుత్వం రూల్స్ పెట్టిందని, స్కూల్ పిల్లలు 1-2 స్టైల్స్ తప్ప వేరేలా కత్తిరించుకోవడం నిషేధమని వివరించారు. రూల్స్కు విరుద్ధంగా జుట్టు 1-2 సెంటీమీటర్లు ఎక్కువ పొడవు ఉందంటే సమస్యలు కొని తెచ్చుకున్నట్టే అని తెలిపాడు. సదరు విద్యార్థి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి వారి నుంచి స్టేట్మెంట్ తీసుకుంటారని టిమోతీ చో వివరించారు. ఉత్తర కొరియాలో జాతీయ సెలవు దినం రోజు ప్రతి పౌరుడు కిమ్ కుటుంబ విగ్రహాలను సందర్శించి అక్కడ మోకరిల్లాలని చెప్పారు. కిమ్ కఠినమైన పాలనలో బతకలేక తాను తప్పించుకొని పారిపోయి వచ్చానని, గతంలో ఒకసారి ఈ ప్రయత్నంలో అధికారులకు పట్టుబడ్డానని టిమోతీ చో తెలిపారు. దేశం నుంచి పారిపోయే ప్రయత్నంలో పట్టుబడటంతో అధికారులు తనను చిత్రహింసలు పెట్టారని, రెండో ప్రయత్నంలో విజయవంతంగా ఆ నరకం నుంచి బయటపడ్డానని టిమోతీ తెలిపారు.